అదిగో మేము అనుకున్న ప్లేస్ అయితే ఇదే. ఇక్కడైతే మేము అనుకున్నట్టే ఉంది. వాటరు ప్లేస్ మేమేమనుకున్నామంటే విగ్రహమో పట్టమో ఉంటుంది అనుకున్నాం. బట్ లేదు, మామూలుగా రాళ్ళకే బొట్టు వేసి పెట్టారనమాట. ఇక్కడ చరిత్ర ఏంటంటే అక్కడ ఒక గెవి ఉంటుంది అనమాట. ఒక రాయి మధ్యలో ఒక గెవిలా ఉంటుంది. అప్పుడు ఎప్పుడో మేకల్ని ఇక్కడికైతే తోలుకొని వచ్చారంట. అప్పుడు ఆ గెవిలోకి మేక అయితే వెళ్ళిందనంట. అక్కడ వెళ్ళిన మేక అయితే తిరిగి రాలేదంట. అలానే వెళ్తూ ఎక్కడో ఇంకో ప్లేస్ దగ్గర అయితేనా బయటకు వచ్చిందంట. అంటే ఈ గెవి స్ట్రైట్గా గమనిస్తే అక్కడ తేలిందనమాట. అందుకే ఇది కాక ఇక్కడ అనుకున్న మొక్కులు కానీ ఇంకా ఏదైనా కానీ మంచిగా తీరుతాయంట. కానీ మామూలు టైంలో ఇక్కడికి రేర్ అంట రావడము. కానీ శివరాత్రి రోజు మటుకు మంచిగా వస్తారు అంతా అంట. ఇక్కడ ఈసారి శివరాత్రికి కూడా అందరూ కోలాటాలు ఇంకా చాలా అంట. మొత్తం పెట్టించిన తర్వాత 200 మందికి భోజనాలు కూడా పెట్టించిన తర్వాత వెళ్ళారంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రోడ్డు అయితే పడుతుంది. నెక్స్ట్ ఇయర్లోగా టెంపుల్ కూడా కట్టేస్తారంట, అయిపోతుందంట. మంచిగా అంత మంచి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటే ఇక్కడ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. బట్ ఏంటంటే ఆ దేవుణ్ణి ఏదైనా గట్టిగా జరగదు అని అనుకోకుండా జరుగుతుంది అనే నమ్మకంతో అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. అందుకే ఆ గెవిలోకి మేము కూడా వెళ్ళాలని అయితే ట్రై చేసాము, వెళ్ళాము కూడా. కానీ కొంచెం ఏదో భయం అనిపించింది. అంటే ఏమైనా జరుగుతుంది అని కాదు, ఏదో దేవుడు అన్నట్టు ఒక ఫీల్ అయ్యామన్నమాట. లోపలైతే పటాలు పెట్టి 1 గంట అయితే పెట్టారనమాట లోపల గెవిలో. ఇంకా మేమేమనుకున్నామంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అయితే ఉంది. ఆ హోల్స్లలో ఎక్కడ వెళ్ళింది ఎలా వెళ్ళింది అనేసి తెలుసుకోవాలనుకున్నాం. బట్ మాకు ఇదే అంతంత మాత్రం తెలిసింది, అది ఎవరు చెప్పలేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే అక్కడ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. అక్కడ నీళ్ళలో దొరికే చేపలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయంట. అది మొత్తం అడవి ప్రాంతము. అక్కడ ఎవరు మిగతా టైంలో చాలా రేర్ అంట వెళ్ళడం, చాలా తక్కువ. ఇంకా ఇలాంటి టైంలో అయితే అసలు వెళ్ళరు. మేమైతే పొద్దున్నే వెళ్ళాము. కానీ మేము వచ్చేసరికి అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మొత్తం మేము చేపలు అయితే పట్టారు కదా, ఇంకా అక్కడే క్లీన్ చేసుకొని అయితే తీసుకొచ్చుకునేసాం అనమాట. భోజనాలు కూడా అక్కడే తినేసాము అందరము. ఇంకా మా చిట్టి తల్లి మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంటికి అయితే రిటర్న్ వచ్చాము. చాలా అంటే చాలా అలసిపోయాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తానికైతే ఇది నాది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్ బాయ్.